బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావును సుదీర్ఘకాలం జైలు నిర్బంధించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్లు కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఇవే సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ దాకా పన్నుతున్న వ్యూహాలు, వేస్తున్న ఎత్తులు, వస్తున్న లీకులు వెరసి కేటీఆర్ను దీర్ఘకాలం ప్రజల నుంచి దూరం చేయాలన్న పట్టుదలను స్పష్టం చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి కేటీఆర్ ప్రతి అంశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రేవంత్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేస్తే బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయడం మొదలు మూసి, హైడ్రా దాకా, సుంకసేల నుంచి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, అమృత్ స్కీమ్ దాకా ప్రతి అంశంలో కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులను నడిపిస్తున్న తీరు, ప్రజలు పార్టీ వైపు ర్యాలీ అవుతున్న వైనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి బలమైన అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి భారీ కసరత్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. అందులో భాగంగానే కేటీఆర్ ను సుదీర్ఘకాలం నిర్బంధంలో ఉంచే వ్యూహానికి తెరలేపినట్టు తెలుస్తోంది. పద్ధతి ప్రకారం ముందుగా ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తుతూ ఆయనపై ఆరోపణలు చేయడం, అవి నిజమేనని అనుకూల మీడియాతో చెప్పించడం, వాటికి సంబంధించిన నివేదికలు తమ వద్ద ఉన్నాయంటూ ప్రభుత్వ పెద్దలు వ్యాఖ్యానించడం అందులో భాగమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. కనీసం అరడజనుకు పైగా అంశాల్లో కేటీఆర్ పేరును ప్రస్తావించడం, దాంట్లో ఏదో జరిగిందని, దానికి ఆయనే బాధ్యుడంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్నదేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్, ధరణిలో అక్రమాలు, ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు, ఇలా అనేక అంశాల్లో అవినీతి ఆరోపణలు చేస్తూ కేటీఆర్ సహా బీఆర్ఎస్ మూల్యం చెల్లించుకోక తప్పదని సర్కారు పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. వాటికి కొనసాగింపుగా త్వరలో పొలిటికల్ బాంబు పేలబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎలు వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ కుట్రకు మరింత ఊతమిస్తున్నాయి. పొంగులేటి వ్యాఖ్యల అనంతరమే ఫార్ములా ఈ రేస్ తెరపైకి వచ్చింది. ఆ వెంటనే ఏసీబీ రంగంలోకి దిగడం, కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోసం లేఖ రాయడం శరవేగంగా జరిగిపోయాయి. ఇంతలో లగచర్ల ఘటన ప్రభుత్వానికి చేతికందిన అస్త్రంలా దొరికింది. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసిన ప్రభుత్వం పనిలో పనిగా ఆయన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చింది. లగచర్ల ఘటనలో కేసీఆర్ హస్తం ఉందంటూ ఆరోపించింది. దీనిని అడ్డం పెట్టుకుని కేటీఆర్ ను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చంటూ ప్రభుత్వ పెద్దల నుంచి లీకుల వెల్లువ మొదలైంది. అయితే ఫార్ములా ఈ రేస్ లో అసలేం జరిగిందో కేటీఆర్ కుల్లంకుల్లా బయటపెట్టిన సంగతే తెలిసిందే. ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న వైఖరి వెనుక పగడ్బందీ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేటీఆర్ ను ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చని లేఖలిచ్చి అనంతరం పరిణామాలు తీవ్ర రూపం దాల్చకుండా చూడాలన్నదే ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లగచర్ల ఘటనలో ఎవరు ఉన్నా వదిలేదలేదని సీఎం పేర్కొనడం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కేటీఆర్ అరెస్టు కోసం రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతుందని అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వేముల వీరేశం వంటి వాళ్లు కూడా కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన అనేక ఆరోపణలను ఇప్పుడు తవ్వుతున్నట్టు తెలిసిందే. పోలీసు విచారణలో ఏవీ తేలకపోవడంతో నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనైనా కేటీఆర్ పేరుండేలా పోలీసులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ ను కనీసం 6 నెలల నుంచి ఏడాదైనా జైలులో ఉంచాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఎత్తుగడగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఒక్కటే కేటీఆర్ గురించి మాట్లాడితే కక్ష సాధింపన్న ప్రచారం జరుగుతుందని, బీజేపీతో కూడా మాట్లాడించాలని రేవంత్ రెడ్డి బృందం భావిస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ పై విరుచుకుపడుతున్నారు. రేవంత్ కు వంత పాడేందుకు తాజాగా చేవళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా చేరారు. అరవింద్ వ్యాఖ్యలు కేటీఆర్ అరెస్టు తప్పదనే వాతావరణాన్ని రూఢీ చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఒక్కో అంశంలో ఒక్కో కేసు నమోదు చేస్తూ ఒక కేసులో బెయిల్పై బయటకొస్తే మరో కేసులో జైలుకు పంపేలా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, ఎమ్మెల్యే వీరేశం వంటి వారు కేటీఆర్ పై వేర్వేరు అంశాల్లో ఆరోపణలకు దిగుతున్నారు.